శ్రీకృష్ణుడు అవతారం చాలించడానికి ముందు ఉద్ధవుడి నిస్వార్థ సేవకు మెచ్చి కృష్ణుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఉద్ధవుడు, కృష్ణ, నీకు ప్రియభక్తులైన పాండవులను జూదమాడకుండా ముందే ఎందుకు ఆపలేదని, ఆడిన తర్వాత పాండవులను గెలిచేలా ఎందుకు చేయలేదని, మహాసాధ్వి ద్రౌపదికి అంత అవమానం జరుగుతుంటే చివరిలో వచ్చి ఆదుకున్నావే కాని ముందే ఎందుకు కాపాడలేదని ఉద్ధవుడు శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. కృష్ణుడు బదిలిస్తూ, ధర్మరాజుకు జూదమాడడం తప్పని తెలిసినా జూదమాడి అందులో ఇరుక్కుపోయినప్పుడు కృష్ణుడికి ఈ విషయం తెలియకూడదని, కృష్ణుడు ఇటువైపు రాకూడదని కోరుకున్నాడని, అలాగే పాండవులు జూదమాడి సర్వం కోల్పోయినప్పుడు భీమార్జున, నకుల సహదేవులు ఇది వారి కర్మే అని అనుకున్నారే కాని శ్రీకృష్ణుడిని తలుచుకోలేదని, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది చీరలాగి అవమానిస్తున్నప్పుడు తనను కాపాడమని చివరి ప్రయత్నంగా కృష్ణుణ్ణి అర్థించింది కాని ముందే పిలవలేదని, వీరిలో ఏ ఒక్కరు శ్రీకృష్ణుని ముందే పిలిచినా తలుచుకున్నా ఇదంతా జరిగేది కాదని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెబుతాడు. భగవంతుడు ఎప్పటికీ మీలోనే ఉండి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు.